నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం రోమ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రియులారా, విన్న తర్వాత విశ్వాసం కలుగుతుంది అని ఈ వచనం చెప్పడం లేదు. వినుట పదం వర్తమాన కాలానికి చెందిన పదం. ఇది నిరంతరం వినడం. వినడం అనేది ప్రస్తుతం చోటు చేసుకునే క్రియ. వాక్యము నుండి వచ్చే విశ్వాసం ఆహారం నుండి పొందుకునే శక్తి వంటిది. ప్రతిరోజు ప్రతి క్షణం తిననక్కర్లేదు, కానీ సంవత్సరం క్రితం తిన్న ఆహారంతో జీవించలేం. ఈరోజు తిన్న ఆహారం కొద్ది కాలం పాటు పనిచేయడానికి శక్తినిస్తుంది. అలాగే వాక్యము నుండి వచ్చే విశ్వాసాన్ని క్రమముగా స్వంతం చేసుకోవాలి. పరీక్షకు ముందు విద్యార్థి ఒకసారి చదివి 100% మార్కులను తెచ్చుకోడో, అలాగే శోధించే పరిస్థితుల్లో విశ్వాసం పనిచేయాలని గాబరా పడవద్దు. ప్రియులారా, పిల్లవానిగా తిన్న ఆహారం వృధా అయిపోలేదు. అది ఎముకలను, కండరాలను, శరీర కణాలను పెంచి పెద్ద చేయడానికి వాడబడింది. మనం ఇంకా ఆ ఆహారం నుండి లబ్ధి పొందుతున్నాం. కానీ ఆరోగ్యంతో బలంగా ఉండాలి అంటే తాజా ఆహారం అవసరం. అలాగే విశ్వాసాన్ని కలిగించే వాక్యంలో గడిపిన సమయం వృధా కాలేదు. అది మనం ఎవరై ఉన్నామనే దానిలో భాగమై నిత్యము నిర్మించుకునే నిర్మాణాన్ని సమకూరుస్తుంది. అయితే ఈ రోజుకు కావలసిన విశ్వాసం ప్రభువుతో ఉన్న ప్రస్తుత సంబంధము నుండి వస్తుంది. అందులో వాక్య ధ్యానం కూడా ఉంది. దేవుని బిడ్డలారా, నీ శరీరానికి అవసరమైన ఆహారానికి, నీ హృదయానికి అవసరమైన విశ్వాసానికి మధ్య అనేక పోలికలు ఉన్నాయి. వారానికి ఒకసారి తినవు అనేది వాటి మధ్య ఉన్న స్పష్టమైన పోలిక. కాబట్టి అనుదినం వాక్యంలో ఉండాలి. ఇది నీ అలవాటు కాకపోతే ఈరోజే ఆరంభించండి. అనుదిన వాక్య భోజనం నీకు స్పష్టమైన మనస్సుతో పాటు మరింత ఆరోగ్యకరమైన శరీరాన్ని కూడా ఇస్తుంది. కనుక వాక్యం అనే భోజనాన్ని దినదినము చేద్దాం. ఆత్మీయ శక్తిని పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతప్పుడు మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి నాయన. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. మీ ఆత్మతో నింపి బలపరచండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం నుంచండి. రక్షణ లేక నశించిపోతున్న వారున్నారు. అటు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. తన నూతన ఆశీర్వాదములు వారికి మెండుగా దయచేయండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని వేడుకుంటూ, మరి ఒకసారి ఈ క్రిస్మస్ పర్వదినాలలో ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో క్రిస్మస్ సంతోష ఆనందం మెండుగా మీరు అనుగ్రహించమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.